సతీష్ గారికి ఇంటికి తీసుకెళ్లి 5 కోట్ల రూపాయలు ఇచ్చాము నగదు అంటున్నారు. ఇప్పుడు మీరు నగదు అక్కడ ఇచ్చారనే దానికి ఎటువంటి ప్రూఫ్స్ లేవు మీ దగ్గర ప్రస్తుతానికి. అంటే ఏదైనా రిసిప్ట్ కానీ లేదా అతనికి డబ్బులు ఇచ్చేటప్పుడు వీడియో కానీ ఏదన్నా ఎటువంటి ప్రూఫ్స్ లేవు. కానీ మీరు 5 కోట్ల రూపాయలు ఇచ్చారంటున్నప్పుడు ఎప్పుడైతే మీరు ఆ ఇంటికి వెళ్ళి ఇచ్చారో ఆ ఇంటి సీసీ ఫుటేజ్లు పరిశీలిస్తే మీరు చెప్పిన తేదీ నాడు మీరు వెళ్ళి ఆ బ్యాగులో అతనికి 5 కోట్ల రూపాయలు ఇచ్చిన విషయం క్లియర్ అయిపోతుంది. అవుతుంది కదా. మరి ఆ దిశగా మీరు ఎందుకు ప్రయత్నం చేయలేదు? అంటే సార్ మేము ప్రయత్నం చేసేంత రైట్స్ మాతో లేవు కదా సార్. అన్నతో ఉన్నాయి కదా సార్, వాళ్ళ ఇంట్లోనే సీసీ కెమెరా ఉంది. అన్నకంటే రైట్స్ ఉన్నాయి. అన్న చేస్తే అది తెలుస్తుంది సార్. ఇప్పుడు వేమన సతీష్ అనే వ్యక్తి నేనేం డబ్బు బాకీ లేదు, మేమే ఇవ్వనవసరం లేదని ఆయన అంటున్నాడు. ఇప్పుడు ఇదే టీడీపీ పార్టీకి సంబంధించిన పెద్దలు ఎవరైనా ఈ సీసీ ఫుటేజ్ను మీరు చెప్పిన తేదీ ప్రకారం ఏదైతే 5 కోట్ల రూపాయలు ఆయన ఇంటికి వెళ్ళి ఇచ్చామంటున్నారో దాన్ని పారదర్శకంగా అది తప్పని చెప్పుకోవడానికి వేమన సతీష్ గారే స్వయంగా ఆయనే ఆ సీసీ ఫుటేజ్లు 10 మందికి ఇస్తే బాగుంటుంది. ఇంత ఆరోపణలు ఇంత మీడియాలో రచ్చ జరిగినప్పుడు ఈ వేమన సతీష్ అనే వ్యక్తి మేము వాళ్ళ దగ్గర తీసుకోలేదు డబ్బు, కావాలంటే ఏదైతే వాళ్ళు ఆ రోజు చెబుతున్నారో దానికి సంబంధించిన మా ఇంటి ఫుటేజ్ ఇస్తాను అని చెప్పి ఆయనే చెప్పాలి. కానీ ఆయన చెప్పడం లేదు కదా. చెప్పలేదు సార్. ఓకే, నెక్స్ట్ ఆ 5 కోట్ల రూపాయల విషయం పక్కన పెడితే మీ ఇంటికి వచ్చి ఎవరైతే కృష్ణమనాయుడు అనేసి అంటున్నారో వేమన సతీష్ సన్నిహితుడు అనుచరుడు, ఆయన పంపించినప్పుడు అతనికి మీరు ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చారమ్మా? 1.5 కోటి ఇచ్చాం సార్. 1.5 కోటి రూపాయలు ఇచ్చేటప్పుడు మీరు వీడియో కూడా తీశారు. తీసాం సార్. దాన్నైనా వేమన సతీష్ అనే వ్యక్తి ఒప్పుకుంటున్నాడా? ఒప్పుకుంటున్నాడు సార్. అది ఆయన ఫోన్ చేసి అడిగి మేము ఇచ్చినాం సార్. అన్నకు ఫోన్ మేము కృష్ణం నాయుడు మా ఇంటికి రాకముందు మేము ఆయనకు ఫోన్ చేశారు సార్. ఆయన మాకు చేశారు సార్. వేమన సతీష్ గారు మాకు ఫోన్ చేసి కృష్ణం నాయుడు వస్తారు, డబ్బులు అతనితో ఇవ్వండి అని చెప్పి ఆ అన్న మాకు చెప్పినాడు సార్. అన్న చెప్తేనే మేము అన్నకి ఇచ్చాం సార్, లేదంటే అది కూడా మేము వేమన సతీష్ అన్నగానే సార్. వేమన సతీష్ గారు అన్నే గాని వచ్చింది అదే ప్లేస్ లో మేము వీడియో పెట్టేవాళ్ళం